విశాఖలో లులు గ్రూప్ కు ఖరీదైన భూములు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లులు సంస్థకు బిడ్డింగ్ లేకుండా ప్రభుత్వం భూములు కేటాయించడం చట్ట విరుద్ధం అంటూ పిటిషనర్ పేర్కొన్నారు. గతంలో బిడ్ల ద్వారా భూమిని కేటాయించిన ప్రభుత్వం ఇప్పుడెందుకు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. తాజాగా విజయవాడలో కూడా లులు గ్రూప్ కు భూ కేటాయింపులు చేసేందుకు ప్రభుత్వం జీవోను జారీ చేసింది. విశాఖలో కోస్టల్ రెగ్యులైజేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా లులు గ్రూప్ కు కేటాయింపులు చేశారని పిటిషనర్ తరఫు లాయర్ తెలిపారు. భూ కేటాయింపుల్లో ప్రభుత్వం కనీస నిబంధనలు పాటించలేదని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు పిటిషనర్ తరఫు న్యాయవాది. విజయవాడలో లులుకు భూములు కేటాయించిన జీవోలను సవాల్ చేయండని పిటిషనర్ కు సూచించింది హైకోర్టు. విజయవాడలో లులు గ్రూప్ కు చేసిన భూ కేటాయింపులపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది హైకోర్టు. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. విశాఖలో లూలు గ్రూప్ కు అత్యంత ఖరీదైన భూములు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిల్లిపై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే పిటిషన్ తరఫున వాదనలు వినిపిస్తూ లూలు సంస్థకు బిడ్డింగ్ లేకుండా ప్రభుత్వం భూములు కేటాయించడం చట్ట విరుద్ధం. గతంలో బిడ్ల ద్వారా భూములు కేటాయించారు, కానీ ప్రభుత్వం ఇప్పుడు అందుకు విరుద్ధంగా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు పిటిషన్ తరఫున న్యాయవాది. ఇప్పుడు విజయవాడలో కూడా లూలు గ్రూప్ కు భూ కేటాయింపులు చేసేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. విశాఖలో కోస్టల్ రెగ్యులర్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా లూలు గ్రూప్ కు భూములు కేటాయించారు. భూముల కేటాయింపులో ప్రభుత్వం కనీస నిబంధనలు కూడా పాటించలేదంటూ పిటిషన్ తరఫున న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే ధర్మాసనం విజయవాడలో లూలు గ్రూప్ కు సంబంధించి భూముల కేటాయింపుకు సంబంధించిన జీవోలను కూడా సవాల్ చేయండి, వాటిపైన ఖచ్చితంగా విచారణ చేస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ అశోక్.